బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ 2024 అవార్డు వేడుక ఘనంగా జరిగింది. అందరూ ఊహించినట్టుగానే 12th ఫెయిల్ ఎక్కువ కేటగిరీస్ లో అవార్డులు సొంతం చేసుకుంది. ఎక్కువ విభాగాల్లో కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సినిమాలే అవార్డులు సాధించాయి. లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ 12th ఫెయిల్ అవార్డు వేడుకల్లోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో 4 కేటగిరీల్లో సత్తా చాటింది ఈ సినిమా. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీల్లో అవార్డు సాధించింది 12th ఫెయిల్. ఇక విమర్శలు, ట్రోల్స్ మధ్య భారీ కమర్షియల్ హిట్ అయిన యానిమల్ కూడా అవార్డుల వేటలో ముందే ఉంది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు హీరో రణబీర్ కపూర్. బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ మేల్ సింగర్ అవార్డులు కూడా యానిమల్ ను వరించాయి. ఫిల్మ్ఫేర్ లో సత్తా చాటిన మరో కమర్షియల్ హిట్ మూవీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. లాంగ్ గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ డైలాగ్స్ కేటగిరీలో అవార్డు సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు సాధించారు. యంగ్ హీరో విక్కీ కౌశల్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. డంకీ సినిమాలో పోషించిన పాత్రకు గాను విక్కీని ఈ అవార్డు వరించింది. విక్కీ హీరోగా తెరకెక్కిన జరా హట్కే జరా బచ్కే సినిమాలోని తేరే వాస్తే పాటకు గాను అమితాబ్ భట్టాచార్య ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకున్నారు.